ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆక్వా రైతుల సమస్యలకు కూటమి ప్రభుత్వం వల్లే పరిష్కారం జరుగుతుంది అన్నారు ఏపీ మంత్రులు. పాలకొల్లులో ఆక్వా రైతుల కృతజ్ఞతా సభలో మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల, గొట్టిపాటి మాట్లాడారు. ఆక్వా రైతులకు ₹1.5కే యూనిట్ విద్యుత్ అందిస్తున్నామని, గత ప్రభుత్వం ఆక్వా రంగాన్ని పూర్తిగా నాశనం చేసిందంటూ మండిపడ్డారు. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, నేను ₹1.5కే ఇస్తానని చెప్పాడు. కానీ అధికారులకు వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఆ ₹1.5 ఇస్తానని ఒక చేత్తో చెప్పి మరొక చేత్తో ఆక్వాజోను, నాన్ ఆక్వాజోన్ అని నిబంధనలు పెట్టాడు. 10 ఎకరాలు పైబడి నిబంధనలు పెట్టాడు. దాంతో కొండ నాలికి ముందేస్తే ఉన్న నాలికి పోయినట్టుగా ₹2 కరెంటు సబ్సిడీ పోయింది. మరి ₹3.85 సగం మంది రైతులందరూ కూడా పడిపోయినటువంటి పరిస్థితి. 19లో మన ప్రభుత్వం దిగే ముందు 21,000 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్తుని ఆ రోజునటువంటి గొడ్డల పార్టీకి మనం వారసత్వంగా ఇచ్చినా కూడా 19, 24, 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో 11 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. మనం 2014లో 19లో చాలా పెద్ద ఎత్తున ట్రాన్స్కో సబ్స్టేషన్స్ నిర్మాణం చేపడితే తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పట్టించుకోపోవటం వల్ల, నిర్వీర్యం చేయటం పోవటం వల్ల మొత్తం వ్యవస్థ అంతా గాడి తప్పింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు గడిచిన 5 సంవత్సరాలు ఇందాక రామానాయుడు గారు చెప్పినట్టు ప్రతి 6 నెలలకు ఒకసారి కరెంటు పెంచేవాళ్ళు. ఇవాళ ఈ 2 సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా మనం కరెంటు బిల్లు పెంచలేదని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ప్రతి సంవత్సరం కూడా ట్రూప్ ఛార్జెస్ అని చెప్పేసి జనాల మీద వేస్తూ ఉండేవాళ్ళు. మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ కూడా ట్రూ డౌన్ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలా చెప్పుకుంటా పోతే దాదాపు మనం 22 లక్షల మంది రైతులకి ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం 9 గంటలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి పుట్టడం 5 కోట్ల మంది ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం ఒకటైతే, దానికి పవన్ కళ్యాణ్ గారు సహకారం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 26 మాసాలుగా హితోధికంగా సహాయం చేస్తున్నారు. కాబట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 26 మాసాల్లో వెంటిలేటర్ నుంచి ఆక్సిజన్ తీసుకునే స్థాయికి వచ్చింది. ఇప్పుడు కూడా డబ్బులు లేవు. చాలామంది అనుకుంటారు, ఏంటి ముఖ్యమంత్రి మాట్లాడినా, మంత్రులు మాట్లాడినా డబ్బులు లేవు అంటున్నారు, ఈ పథకాలన్నీ ఎలాగిస్తున్నారని చెప్పి అనుకుంటున్నారు. మనసున్న మనిషి, కష్టం తెలిసిన వ్యక్తి ఇచ్చిన మాటకి కట్టుబడి చెడ్డ పేరు రాకూడదనే అహర్నిశలు కష్టపడి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్న విషయాన్ని ఒక్కసారి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. గొడ్డల పార్టీ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నారు. ఆ రోజు ఏ సమస్యలు గుర్తురాలేదు. అధికారం పోయేసరికి ప్రతిదీ ఒక సమస్యని బయలుదేరుతున్నాడు. ఈ రాష్ట్రంలో దోపిడీదారులకి పలకరింపుకి వెళ్తున్నాడు. ఎవరైతే గంజాయి ఉన్నారో బ్లేడ్ బ్యాచ్కి పలకరింపులకు వెళ్తున్నాడు. లేని సమస్యని సృష్టించి ఈ ప్రభుత్వం మీద తప్పు నెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. గతసారి అలాగే చేసి 2019లో అధికారంలోకి వచ్చాడు. మేము చెప్పలేకపోయాం, వాడు మాట్లాడితే ఆన్సర్ చేయలేకపోయాం. ఈసారి నీ ఆటల సాగవు. 1 మాట్లాడితే 10 మాట్లాడతాం, 10 మాట్లాడితే 20 మాట్లాడతాం. వాస్తవాలు ప్రజలకు చెప్పి ప్రజల హృదయాల్లో ఎన్డీఏ ప్రభుత్వం స్థిరస్థాయిగా ఉండే విధంగా కార్యక్రమాలన్నీ చేస్తాం.